ఈ చేతన్నకైతే ఏం పని లేదు, ఎక్కడ చూసినా నేనే ఫోన్ పట్టుకుని కూర్చుంటుండు. ఏందో ఏమో. అన్నా ఏం చెప్తున్నావే? వచ్చేతన్నా ఏం చెప్తున్నావే? నేనేం పెడతా నీకేందిరా? అయ్యో చెప్పరా, అది మొత్తం గరం అవుతున్నావు కదా అడిగితే. చెప్పేదేముందిరా? గట్లా ఫోన్ పట్టుకొని పట్టుకొని పిచ్చోళ్ళు అవుతురు, కనబడతలే న్యూస్లో చూస్తలేవా? ఒక పిచ్చోడు మాట్లాడుతున్నా దాని గురించి. ఏంటి బ్రో అంత మాట దానికి కోపం వస్తున్నాయింది? నేను చెప్పింది మంచి మాటనేగా. ఏం గేమ్లు అన్నా అవన్నీ ఫోన్లు పట్టుకొని పట్టుకొని పిచ్చోళ్ళు అవుతావా? హాస్పిటల్ పాలు అవుతావా అందరిలాగా? తాకిందా? దెబ్బ తాకిందా? ఎందుకన్నా అనవసరంగా చేతులు దెబ్బ తాకించుకుంటున్నావు? నువ్వు కూడా పిచ్చోన్ లెక్క హాస్పిటల్ పాలు అవుతావా? అరే నువ్వు ఊరైంది పసుపు, నా పైసలు నేను ఎడుతుంటే దాంతో వచ్చింది లేదు పోయింది లేదు, ఉత్తిగా ఎందుకు? నేను ఊరా ఊర అరే పెట్టు రారా ఇట్లా ఇట్లా కూర్చో. సాగితా మీద ఇప్పటిదాకా తిట్టి ఇప్పుడు రా అని పిలుస్తున్నావు. దాతం మీద కూర్చో. అట్లా కాదురా, గేమ్లా పైసలు పోయినాయిరా. నా పరిశ్రమ నేను ఉంటే నువ్వు వచ్చి ఏం చేస్తాను అంటే 10,000 పోయినాయి ఇప్పుడు అలా. ఏందన్నా ఈ గేమ్లు ఆడు, పైసలు పోడు, నీకన్నా పిచ్చా అన్న? మామా అరే ఎక్కడ్రా? ఈయనే మామ ఊళ్ళో చింత కింద. ఏం చెప్తున్నారా? ఇలా సిచ్యువేషన్ ఎట్లున్నదిరా? ఈడమ్మ ఇప్పుడే 15,000 పోయినాయి. అరే నాది కూడా గట్టిగా ఉన్నదిరా. నేను దగ్గర దగ్గర 50,000 దాకా పోయినాయి. 50 కొట్టుకున్నావా? నాది కూడా రాత్రి పోయినాయి మామ అకౌంట్లో ఇప్పుడు నిల్లు. నాది గట్టనే ఉన్నది కానీ మొత్తం మీద అయితే నేను వచ్చినాయి. నిన్న 50,000 పోయినాయి కానీ 1,00,000 వస్తే అలాగే 50,000 పోయినాయి. 50 కాబట్టి మామ అకౌంట్లో ఉంటే 10,000 కొట్టు కదరా, మళ్ళీ గేమ్ ఆడ గంటలో పంపిస్తా. సరే మామ పంపిస్తున్నాను. ఓకే మామ, అదే మర్చిపోకు. పెట్టు. రే ఏమైందిరా పోడా గట్లయినావు? ఇప్పటిదాకా నీ ఫ్రెండ్తో మాట్లాడేది నిజమేనా అన్న? ఉత్తుత మాటలు ఎందుకు మాట్లాడతారా? 10,000 60,000 ఏందన్న? 10,000 60,000 పోయినాయా? వస్తాయిరా, గేమ్లు వస్తాయి పోతాయి, సంపాదించుకోవచ్చు అట్లా. ఏ ఊకన్నా ఈ మొబైల్ ఫోన్లో గేమ్లు ఆడితే పైసలు వస్తాయి అంట. నేను నన్ను బుగ్గా అని చెప్తున్నావా అన్న? కాదురా, నిన్ను బుగ్గా అని చెప్తే నాకేమవుతుందిరా? ఈడ పడితే ఆడ చెట్ల కింద కూర్చొని ఫోన్లు ఎత్తుకుంటూ కూర్చుంటా. నీకు 2 ఫోన్లు ఉన్నాయా అన్న? ఉన్నాయి. 2 ఫోన్లు, ఒక పెద్ద బండి, నీకు అవసరమా అన్న? మీ అయ్య మొత్తం వ్యవసాయం చేసి నీకే పెడుతున్నట్టుండగా. రే మా దగ్గర రూపాయి 10 రూపాయలు కూడా అడిగేటోని కాదు నేను, మొత్తం నా పైసలు ఇవి. మరి 2 ఫోన్లు, ఒక బండి గాలికి వచ్చినా? మరి ఇంకేం ఆడి సంపాదించుకున్నారా? నీ పిచ్చా నీకు? గేమ్ ఆడితే పైసలు వచ్చేటేందన్నా? ఇట్లా మావాడి అందాక నేను కూడా 10,000 కొట్టుమానా? అన్న ఇప్పుడు నేను కూడా సంపాదించుకోవచ్చా? పైసలు ఉంటే నువ్వు కూడా సంపాదించుకోవచ్చు. సరే అన్న నేను వెళ్తున్నా. సరే బిట్టు మంచిది, పోయిరా. సాయంత్రం కలుతారా, ఫోన్ చేస్తా. ఓకే అన్న.
కాలేజీ పోయి వచ్చినావు? పోయిచ్చిందే బాబు. తిన్నావా? తిన్నా. ఇక్కడ దునిపించేది ఉంది పొలము. ఒక 2 రోజులు లీవ్ అడుగు సార్ను, అడిగి లీవ్ పెట్టేసి బాయికాడనే ఉండాలి. సరే దునిపించినాక. సరే సరే. పెట్టు. బాబు బాయికాడికి పోతున్నా. అది డాక్టర్ కూడా మాట్లాడేసి వస్తా. రేపు వస్తాడా ఎల్లుండి వస్తాడా తెలియదు. 20,000 తీసుకొచ్చి ఇంట్లో పెట్టినా. జాగ్రత్త. అన్నం తిని ఉండు. సరే బాబు. మా బాపు తెచ్చిన పైసలు తీసుకెళ్ళి పైసలు సంపాదిస్తా. మా బాపుకి ఇస్తా పైసలు. ఎస్. ఎన్ని పైసలు అంటే అటు ఇటు అయితే ఎట్లా? కొన్ని పైసలు తీసుకెళ్ళి మా బాపుకి చూపెడతా పైసలు సంపాదించి. సరే. మళ్ళీ వచ్చినవేంద్రా? అన్నా నేను పైసలు తెచ్చిందే. పైసలా ఎక్కడిరా? ఎక్కడియో అక్కడి కానీ నాకు కూడా సంపాదించేరాదే. నువ్వు ఆడతావారా? నువ్వే ఆడు నాకు సంపాదించి. సరే మళ్ళీ. అరే మరి ముందే చెప్తున్నా, వస్తే పోతాయి. సరే అన్న, నువ్వు సంపాదించినావుగా, ఏం కాదు వస్తాయి. ముందే అయితే చెప్తున్నా. సరే అన్న. అంతే మళ్ళీ. పైసలు రాగానే బండి కొనుక్కుంటా. సరే తమ్మి. ఎంత ఆడాలరా? నాకేం తెలుసు అన్న, నువ్వే ఆడు. 10,000 ఆడాలా? ఆడన్న. పెట్టినా 10,000. అబ్బా ఏమైందన్నా? పోయినాయిరా. పోయినాయి తమ్మి. అరే నువ్వు టెన్షన్ పడక, నేను ముందే చెప్పిన వస్తే పోతే. మా నాన్నకి ఏం చెప్పాలి? నేనైతే ఏం చేయలేండి. అరే నువ్వు కావాలని చూసుకోరా తమ్మి. చూడరా బిట్టు, చూడరా. మా బాబు తెచ్చిన పైసలకి వెళ్ళి 10,000 నాశనం చేసిన. ఇప్పుడు అవి ఎట్లా పెట్టాలి? ఒక్కరు ₹1 ఇయ్యరు బాకీ కూడా నాకు. ఎట్లా? మా బాబు తెచ్చిన 20,000కి వెళ్ళి 10,000 నాశనం చేసిన. ఇంకో 10,000 ఉన్నాయి. ఎట్లయినా సరే ఊకైతే పోగా. ఇప్పుడు పోయి ఆ 10,000 తీసుకొని పోయి మళ్ళీ సంపాదించి ఆ పైసలు అక్కడ పెడతా. ఏమైందిరా మళ్ళీ వచ్చినావు? అన్న ఇంకో 10,000 తెచ్చిన, నాకు సంపాదించి అన్న.
ఎందుకురా మళ్ళా ఊతేయిరా అవి. అన్న నువ్వే అన్నావుగా అన్న, ఒక్కొక్కసారి పోతే ఒక్కొక్కసారి వస్తాయి అని. ఒకసారి పోయినాయి, ఇప్పుడు వస్తాయి అనుకుంటున్నా అన్న. నువ్వే అన్న సంపాదించి పెట్టాలి. ఇగో నేనే చెప్తున్నారా, నీ ఇష్టం అన్న. నువ్వు అట్లా అనకే, ఈసారి నాకు నమ్మకం ఉంది, ఈసారి వస్తాయి. సరే నీ ఇష్టం రా. ఇక అన్న ఎంత 10,000 ఉన్నాయా? 10,000 ఉన్నాయి అన్న. అరే తమ్ముడు వచ్చినాయిరా, వచ్చినాయి. ఎంత వచ్చినాయి 30,000 వచ్చినాయిరా. 30,000. అన్నా నేను పని చెప్తే ఇను, చక్కగా తీసుకొని విత్డ్రా చేసుకో. ఓన్ కొట్టాలో చెప్పు. 30 పెడితే ఎంత వస్తాయి అన్న? 30 పెడుతున్నా. సరే నీ ఇష్టం రా, పెట్టేదే పెడుతున్నా. అన్న పెట్టన్నా, వస్తే అన్న నాకు నమ్మకం ఉందన్న ఈసారి ఇట్లా కూడా వస్తాయి. తమ్మే మళ్ళీ వచ్చినాయిరా. ఇప్పుడే నా మాటను, పైసలు విత్డ్రా చేసిస్తా నీకు. సప్లైకి ఇంటికి తీసుకుని పో. వద్దన్నా, మొత్తం పెట్టు పక్కా ఈసారి వస్తాయి. లక్ నా సైడ్ ఉంది, నాకు అర్థమైంది. అరే నువ్వు తెచ్చిన 20,000కి 20,000 తీసుకోరా. 50 పెట్టు, 1,00,000 వస్తాయి. 50 నువ్వు మొత్తం పెట్టు, 1,00,000 మీద వస్తాయి అన్న. ఇదే లాస్ట్ గేమ్, 1,00,000 మీద వస్తాయి. తమ్మి పోయినాయిరా. ఏమైందన్నా? పోయినాయిరా. జీరో రా, మొత్తం పోయినాయిరా. చూడరా. మా నాన్నకి ఏం చెప్పాలన్నా? ఏం చెప్పాలి నన్ను అడుగుతావేంద్రా? నేను చెప్పినా కదా 20,000 దగ్గర పెట్టుకోని. నువ్వే మొత్తం ఆడమన్నావు కదరా. మా నాన్నకి ఏం చెప్పాలన్నా? ఏం చెప్పాలంటే ఏంద్రా, పోయినాయిరా కనబడుతున్నాయి. ఇక్కడ ఇక్కడనే ఉండే కదా డబ్బులన్నీ. మా బాబు పైసలు తెచ్చి పొలం దున్నని కన్నా పైసలు తీసుకొచ్చిన చూడతాం మీద మొత్తం జీరో అయింది అమౌంట్. నీకు ముందే చెప్పిన కదా 25,000 తీసుకోమని. ఎందుకు పిచ్చి పిచ్చి చేస్తావంతా? నేనైతే ఏం చేయలేను తమ్మి, నీకు ముందే చెప్పినా నేను. ఈ వద్దు ఇక పిచ్చి పిచ్చి ఊరా పెట్టారు, వద్దు తమ్మి. ఆయన ఈ బాబు ఇప్పుడు అంటున్నా పైసలు పోతాం. ఇప్పుడు పిచ్చోడా మంచోనేరా. బిట్టు ఆవురా, నేను అన్న పెడతారా? నీ కాలు మోగుతారా? ఆవురా, నీకేం బాధ వచ్చిందిరా? నేను ఉన్నారా? బిట్టు తర్వాత బిడ్డ బిట్టు తర్వాత బిడ్డ. దీనికి ఏం కావాలో చెప్పు, నేను తెచ్చిస్తారా? నీ
నీకేం కావాలి? ఆగు బిడ్డ, ఆగు. నీకేం కావాలరా నువ్వు అని చెప్పు నాకు. నేను బిడ్డు బిడ్డు తర్వాత ఈ బిడ్డ, తర్వాత ఈ బిడ్డ. నేను ఉన్నా కదరా బిడ్డ. ఆగురా, నేను దండం పెడతారా, నీ కాలు మోగుతారా? ఆగురా, నీకేం బాధ వచ్చిందిరా? నేను ఉన్నారా? తర్వాత ఈ బిడ్డ బిడ్డ బిట్టు. ఏమైందిరా? ఏమైంది ఏమైంది ఏమైంది? ఏమైంది? నేను తప్పు చేసా బాబు. ఏమైంది? ఏమైంది? ఏమైంది చెప్పు. ఏమైంది చెప్పు. తప్పు చేసా బాబు. ఏమైంది బిడ్డ చెప్పు నాకు. పొలంకి అందించిన పైసలు మొత్తం నాశనం చేసిన గేవాడి. ఏం చేసినావు బిడ్డ? గేవాడినా బాబు. పోని బిడ్డ పైసలు నువ్వు మంచిగా ఉంటే చాలు. ఈ 20,000 కాకపోతే ఇంక 20,000 తెద్దాం. పోని 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 బిడ్డ, 20,000 కాకపోతే ఇంక 20,000 తెద్దాం బాకీ. నువ్వు బాధపడకు. చూసిర్రు కదా, బెట్టు లాంటి వాళ్ళు ఎంతోమంది ఈ ఆన్లైన్ గేమ్స్ ఉచ్చులో పడి ప్రాణాలు కోల్పోతున్నారు. బెట్టు లాంటి యువకులే కాదు, ఎంప్లాయీస్, స్టూడెంట్స్ ఈ గేమ్స్ ఆడి ప్రాణాలు తీసుకునే ముందు ఇంటి దగ్గర మీ అమ్మ నాన్న భార్య పిల్లలు ఎదురు చూస్తారని మర్చిపోకండి. ఈ వీడియో చూసి కొంతమంది అయినా మారుతారని ఆశిస్తూ మా యొక్క ఈ చిన్న ప్రయత్నం.